బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన 'దురంధర్ 2' చిత్రం జోరు ఇప్పట్లో ఆఖేలలేదు. మార్చి 19న విడుదలైన ఈ సినిమా దాదాపు 3 వారాలైనప్పటికీ హౌస్‌ఫుల్ కలెక్షన్లతో ఆడుతుంది. ఇప్పటికే 1700 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ 2000 కోట్ల వైపు వేగంగా అడుగులు వేస్తోంది. అయితే మొదటి 2 వారాలతో పోల్చుకుంటే మూడో వారంలో 'దురంధర్ 2' కలెక్షన్లు హవా తగ్గిందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ సినిమాకు హిందీ, తెలుగు భాషల్లో తప్పితే వేరే లాంగ్వేజెస్ లోనూ పెద్దగా కలెక్షన్లు రావడం లేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా థియేటర్ల సంఖ్య తగ్గింది. ఈ నేపథ్యంలో 'దురంధర్ 2' సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ పై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కాగా 'దురంధర్ 1' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అయితే సీక్వెల్ విషయంలో ఓటీటీ పార్ట్నర్ మారినట్లు తెలుస్తోంది. 'దురంధర్ ద రివెంజ్' సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్ సొంతం చేసుకుంటున్నట్లు సమాచారం. సాధారణంగా భారీ బడ్జెట్ సినిమాలు థియేటర్లలో విడుదలైన 50 నుంచి 60 రోజుల తర్వాతే ఓటీటీలోకి వస్తుంటాయి. 'దురంధర్ పార్ట్ 1' విషయంలో కూడా అదే జరిగింది. ఇప్పుడు 'దురంధర్ 2' సాధించిన రికార్డు స్థాయి వసూళ్ల నేపథ్యంలో ఈ సినిమా కూడా 50 రోజుల తర్వాతే ఓటీటీలోకి రానుందని సమాచారం. అంటే మే 8 లేదా 15వ తేదీల్లో ఈ బ్లాక్ బస్టర్ మూవీ స్ట్రీమింగ్ కు రావచ్చని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనికి సంబంధించి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.